ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని రోజుల్లో ఏదైనా స్ట్రగుల్ ఫేస్ అయ్యాను అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? స్ట్రగుల్ ఈ పర్టిక్యులర్ వర్డ్ అందరి లైఫ్‌లో ఉంటుంది. స్ట్రగుల్. కానీ నేను ఎలాంటివి ఫేస్ చేశానంటే వెన్ ఐ వాస్ అ కోరస్ సింగర్ ఐ వాస్ డిస్‌రెస్పెక్టెడ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. హ్మ్. అంటే ఎలా అంటే ఇంతే నువ్వు ఇక్కడ దాకే. నువ్వు కోరస్ సింగర్ దాకే పనికొస్తావు. మెయిన్ సింగర్ కూడా నీకు చేత కాదు. హ్మ్. ఇలాంటివన్నీ ఇండైరెక్ట్ యాక్షన్స్, డైరెక్ట్ మాటలు ఇలాంటి హ్యూమిలియేషన్ అవుతుంది. ప్రతి వాళ్ళకి అవుతుంది. నాకు కొంచెం ఎక్కువయ్యాయి. బికాస్ ఐ యూజ్డ్ టు కోఆర్డినేట్ ఫర్ మెనీ షోస్ అండ్ ప్రోగ్రామ్స్ అండి. హ్మ్. సో ఆ టైంలో చాలా రకరకాలుగా డిస్‌రెస్పెక్ట్ ఉండింది. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యా. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అఖిల్ చంద్ర. హ్మ్. కోరస్ సింగర్ డెఫినెట్లీ యెస్. దానివల్ల ఒక మంచి జరిగిందని చెప్పాను కదండీ. ఐ విల్ టెల్ యూ ఈ డిస్‌రెస్పెక్ట్ ఇదంతా స్ట్రగుల్స్ అంటే ఇవే అండి. ఇంతకన్నా ఐ డోంట్ థింక్ లేవు. అండ్ ఆఫ్ కోర్స్ నా హెల్త్‌తో నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను. యెస్. సో సైనసైటిస్ అండ్ ఆస్తమా ఉండడం వల్ల జనరల్‌గా ఎన్ని దాటి ఇంత సక్సెస్ చూడాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ కదా! ఎన్ని వినాలి, ఎన్ని చూడాలి, ఎన్ని దాటాలి. సక్సెస్ ఈజీగా రాదు. చాలా అండి. అవును. సో కానీ ఇంత సక్సెస్ చూడడం వెనకాల ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. యూ ఆల్రెడీ టోల్డ్ దట్. అండ్ హెల్త్ ఇష్యూ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఒక విషయం అడుగుతాను. అనిరుద్ గారు ఒక సాంగ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్‌కి మెయిన్ లీడ్ మీరే, సింగర్ మీరే అని చెప్పేసి మీకు తెలుసు. అవును. కానీ ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల మీరు ఆ సాంగ్ పాడలేకపోయారని చెప్పి తెలిసింది. అవునండి. ఇదే లియో థంబ్‌నెయిల్ పెట్టండి. అనిరుద్ గారి సాంగ్ నేను రిజెక్ట్ చేశాను అని చెప్పి. రిజెక్టర్ పెట్టకండి. మిస్ అయ్యానని పెట్టండి. సో యాక్చువల్లీ శ్రీకృష్ణ అన్న నాకు ఆపర్చునిటీ ఇచ్చారండి. 'స్కంద' మూవీకి కూడా హ్మ్. అలాగా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. శ్రీకృష్ణ అన్న ఈజ్ వన్ ఆఫ్ దెమ్ హూ చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అలానే అనిరుద్ గారికి కూడా 'బీస్ట్' మూవీ నుంచి పాడడం జరుగుతుంది. సో 'బీస్ట్‌కి' పాడాము అండ్ ఇంకా చాలా మూవీస్‌కి పాడాము. లియోలో కదా మీరు మిస్ ఆ లియోలో మిస్ అయ్యానండి. యాక్చువల్లీ ఏంటంటే అనిరుద్ సార్ పాడారు కన్నడ వర్షన్ 'బ్యాడ్ యాస్' ఉంది కదా సాంగ్. అది కన్నడ వర్షన్ అడిషనల్ వోకల్స్‌కి నన్ను పాడమని అడిగారు. కాకపోతే నాకు ఆ రోజు సివియర్ ఆస్తమా ఉండింది. అంటే ఊపిరి కరెక్ట్‌గా సర్జరీ ఏదో జరిగింది కదా! లాస్ట్ ఇయర్ నాకు సర్జరీ అయిందండి. అంటే 1.5 ఇయర్ బ్యాక్ ఒక మేజర్ నోస్ సర్జరీ అండ్ ఈ బోన్ డిఎన్ఎస్ అంటారు. డీవియేటెడ్ నేజల్ సిస్టమ్. ఇదొకటి అండ్ అడెనాయిడ్స్ తీసేశారు. సో ఇలాగా ఒక మేజర్ సర్జరీ అయింది. తర్వాత 6 మంత్స్ నాకు గొంతు రాలేదు. ఐ కుడ్ నాట్ అట్‌లీస్ట్ టాక్. నేను ఇలా మాట్లాడేవాడిని అన్నమాట. ఇలా ఉండేది నా గొంతు. తర్వాత గాడ్ హాస్ గివెన్ మీ బ్యాక్ మై ఒరిజినల్ వాయిస్. సో తీసేశారండి. కంప్లీట్‌గా తీసేశారు. అంటే దట్ ఈస్ నో హార్మ్ అంటే నో లాస్ నో గెయిన్ కైండ్ ఆఫ్ రీజన్ కాబట్టి అడెనాయిడ్స్ తీసేశారు. అలాగా సఫర్ అయ్యా. కరెక్ట్‌గా నాకు అప్పుడప్పుడు షూటప్ అవుతుంది హెల్త్. అప్పుడే నాకు రికార్డింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ నైట్ 10:30కి వెళ్ళాను స్టూడియోకి. వెళ్ళాను. ఐ ట్రైడ్ సింగింగ్ అండి. ఇట్స్ నాట్ దట్ నేను పాడలేకపోయాను. ట్రై చేశాను. కానీ అవ్వలేదు. సో నేను కాల్ చేశాను. అన్న ఇట్లాగా ఐఎమ్ అనేబుల్ టు సింగ్ అన్న. ఐ థింక్ ఐ విల్ బి లూజింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏం పర్వాలేదమ్మా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరిగిద్ది. డోంట్ వరీ. నువ్వేం టెన్షన్ పెట్టుకోకని చాలా సపోర్ట్ చేస్తారు శ్రీకృష్ణ అన్న. ఎప్పుడైనా మనకి బాలేదు అనో లేకపోతే చాలా సపోర్ట్ ఉంటుందండి. అంటే దేవుడి దయ, గాడ్స్ గ్రేస్, గాడ్ హాస్ బీన్ సో కైండ్ టువర్డ్స్ మీ. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి సపోర్ట్ ఉంటుంది. అలాగా శ్రీకృష్ణ అన్న సపోర్ట్ చేశారు. తర్వాత కూడా కొన్ని పాటలు వర్క్స్ చేయడం జరిగింది. బట్ మిస్ అయింది మటుకు గుర్తుండిపోద్ది కదా. సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు. రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.